నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో మనందరి జీవితాలకు పునాదిలాంటి ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. అదే కుటుంబం మరియు సమాజం. మనల్ని అందరినీ కలిపి ఉంచే ఆ కనిపించని బంధాలు ఎలా ఏర్పడతాయో, వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రఖ్యాత కవి తిరువళ్ళువర్ ఎంత అద్భుతంగా చెప్పారో. కుటుంబం అనే చెట్టుకి ప్రేమ, ధర్మం అనేవి పూసే పువ్వులు, కాసే పండు లాంటివట. కుటుంబం యొక్క ప్రాముఖ్యతను ఇంతకన్నా అందంగా చెప్పలేం కదా. సరే, అసలు విషయానికొద్దాం. ఎందుకు కుటుంబం ఇంత ముఖ్యం? ఏ సమాజానికైనా కుటుంబమే మూలస్తంభం అని ఎందుకంటారు? ఆ కారణమేంటి? ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతకడమే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం. ముందుగా అసలు కుటుంబం అంటే ఏమిటి? దాని నిర్వచనం చూద్దాం. ఇక్కడ చెప్పినట్టు ఇది కేవలం కొంతమంది ఒకే ఇంట్లో కలిసి ఉండటం కాదు. అంతకంటే చాలా ఎక్కువ. అదొక ప్రేమ, ఒకరికొకరిచ్చే భద్రత, సహకారం, వీటన్నిటితో ముడిపడి ఉన్న ఒక బలమైన బంధమన్నమాట. సమాజానికి ఇదే పునాది. నిజం చెప్పాలంటే ఇది మానవ సమాజంలోనే అత్యంత ప్రాథమికమైన, ఇంకా చెప్పాలంటే అత్యంత పురాతనమైన వ్యవస్థ. సరే, ఇప్పుడు కుటుంబాల్లో ఉండే రెండు ప్రధానమైన రకాల గురించి తెలుసుకుందాం. ఈ నిర్మాణాలు మన ఇళ్లకే పరిమితం కావు. అవి మన వ్యక్తిత్వాలను, మన ఆర్థిక భద్రతను, సమాజంలో మన పాత్రను కూడా ఎలా తీర్చిదిద్దుతాయో చూద్దాం. ఈ రెండు చిత్రాలను చూడండి. ఎడమవైపు తాతయ్య, నానమ్మ, వాళ్ల పిల్లలు, మనవళ్లతో కళకళలాడుతున్న ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం కనిపిస్తోంది. అది కుడివైపు చూస్తే తల్లిదండ్రులు, వారి పిల్లలతో ఉన్న చిన్న కుటుంబం కనిపిస్తోంది. ఈ తేడాను ఇంకాస్త వివరంగా అర్థం చేసుకుందాం. ఉమ్మడి కుటుంబం అంటే ఒక పెద్ద చెట్టులాంటిదన్నమాట. ఇక్కడ చూపించినట్టు తాతయ్య, నానమ్మలు, తల్లిదండ్రులు, చిన్నాన్న, పెదనాన్నలు, అత్తయ్యలు, ఇలా అందరూ కలిసి ఉంటారు. ఇక్కడ బాధ్యతలు, ఆస్తులు అన్నీ పంచుకుంటారు. మరోవైపు చిన్న కుటుంబంలో తల్లిదండ్రులు, వారి పిల్లలు మాత్రమే ఉంటారు. దీనివల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయం చూద్దాం. మన భారతదేశంలో మనం మాట్లాడే భాషే కుటుంబ సంబంధాల లోతుని, వాటి ప్రాముఖ్యతని స్పష్టంగా చూపిస్తుంది. మన భాషలో బంధాలకు ఇచ్చే విలువ అద్భుతం. ఈ పట్టికను గమనించండి. ఇంగ్లీష్లో అంకల్ లేదా ఆంట్ అని ఒకే మాటతో సరిపెడతారు. కానీ మన భారతీయ భాషల్లో అలా కాదు. తండ్రి తమ్ముడైతే చాచా, అదే తండ్రి అన్న అయితే తావు, తల్లి సోదరి అయితే మౌసి. చూశారా, ప్రతి బంధానికి ఎంత నిర్దిష్టమైన పేర్లున్నాయో. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే కజిన్ అనే పదానికి మన భాషల్లో సరైన పదం కూడా లేదు. ఎందుకంటే మనం వాళ్లందర్నీ స్వంత అన్నదమ్ములు, అక్కాచెల్లెలుగానే చూస్తాం. ఇది మన బంధాలు ఎంత బలమైనవో చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి? సరే, ఇన్ని మాటలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న కథ ద్వారా ఈ కుటుంబ విలువలు నిజ జీవితంలో ఎలా ఉంటాయో చూద్దాం. ఈ కథ పంచుకోవడం ఎంత ముఖ్యమో మనకు నేర్పుతుంది. మన కథానాయక శాలిని. ఈమె కేరళలో ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఉంటుంది. తన ప్రపంచమంతా కుటుంబ సభ్యుల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఓనం పండుగ వచ్చేసింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. కాని ఒక చిన్న సమస్య. శాలిని మామయ్య ఉద్యోగం పోవడంతో పండక్కి తన పిల్లలకు కొత్త బట్టలు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు శాలిని తల్లిదండ్రులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కేవలం తమ పిల్లలకే కాదు, మామయ్య కుటుంబంతో సహా అందరికీ కొత్త బట్టలు కొనిచ్చారు. కాని దీనివల్ల శాలినికి తాను ఎంతో ఇష్టపడి అడిగిన పట్టుగౌను రాలేదు. ఒక సాధారణ కాటన్ గౌనుతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. శాలిని ముఖంలో నిరాశను గమనించిన వాళ్ల నానమ్మ దగ్గరక పిలిచి ఒక ముఖ్యమైన మాట చెప్పింది. అమ్మా, కుటుంబమంటేనే కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా ఉండటం, మన దగ్గర ఉన్నదాన్ని అందరం కలిసి పంచుకోవడమే అసలైన పండగ అని వివరించింది. ఇది నిజంగా చాలా కీలకమైన మాట. నానమ్మ మాటలతో శాలినికి ఒక్కసారిగా అంతా అర్థమైంది. ఒక్క కొత్త గౌను కన్నా తన కుటుంబం మొత్తం కలిసి ఆనందంగా పండగ చేసుకోవటమే ఎక్కువ ముఖ్యమని తెలుసుకుంది. ఆ చిన్న వయసులోనే త్యాగం, సహకారం అనే గొప్ప విలువలను నేర్చుకుంది. ఒక కుటుంబం నుండి ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇలాంటి ఎన్నో కుటుంబాలు కలిస్తే ఏర్పడే సంఘం లేదా కమ్యూనిటీ బలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంఘం అంటే కేవలం ఒకే చోట నివసించే ప్రజలు కాదు, అంతకంటే ఎక్కువ. వాళ్లు కలిసి పనిచేస్తారు, వనరులను పంచుకుంటారు, కష్ట సమయాల్లో ఒకరికొకరు అండగా నిలబడతారు. ఇది కుటుంబ భావన యొక్క విస్తరించిన రూపమని చెప్పొచ్చు.
దీనికొక అద్భుతమైన నిజ జీవిత ఉదాహరణ చూద్దాం. మధ్యప్రదేశ్లోని ఝబువా అనే ప్రాంతంలో భిల్ అనే గిరిజన సంఘం ఉండేది. వాళ్లు ప్రతి ఏటా తీవ్రమైన నీటి ఎద్దడితో చాలా ఇబ్బంది పడేవాళ్లు. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించారు? వాళ్ళు తమ పురాతన సంప్రదాయమైన హల్మాని మళ్లీ మొదలుపెట్టారు. హల్మా అంటే ఏంటంటే కష్టాల్లో ఉన్నవారికి అందరూ కలిసి స్వచ్ఛందంగా సహాయం చేయడం. ఈ సంప్రదాయంతో వేలాది మంది ఒక్కటై ఎలాంటి జీతం తీసుకోకుండా చెట్లు నాటారు, నీటిని నిల్వ చేయడానికి పెద్ద పెద్ద కందకాలు తవ్వారు. వాళ్ల సామూహిక కృషితో ఆ ఎండిపోయిన ప్రాంతం మళ్లీ పచ్చగా మారింది. ఈ హల్మా సంప్రదాయం సాధించిన ఫలితాలు నిజంగా అద్భుతం. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ పని పూర్తిగా స్వచ్ఛందం. ప్రతి ఒక్కరూ దీన్ని తమ సామాజిక బాధ్యతగా భావించారు. ఒకరికొకరు సహాయం చేసుకోవడమే ధర్మం అని నమ్మారు. వారి కృషి వేలాది కొత్త చెట్లను నాటడానికి దారితీసింది. ఈ గొప్ప ప్రయత్నానికి గుర్తింపుగా దీనికి నాయకత్వం వహించిన శ్రీ మహేష్ శర్మ గారికి 2019లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్నిచ్చింది. సరే, మనం గతం నుండి ఇప్పుడు వర్తమానానికి వద్దాం. ఈ ఆధునిక ప్రపంచంలో కుటుంబం, సమాజం స్వరూపం ఎలా మారుతుందో ఒకసారి చూద్దాం. ఈ రోజుల్లో ఆధునిక జీవనశైలి, ఉద్యోగావకాశాలు, పట్టణీకరణ ఇలాంటి కారణాల వల్ల చాలా సమాజాలు పెద్ద ఉమ్మడి కుటుంబాల నుండి చిన్న కుటుంబాల వైపు మారుతున్నాయి. ఇది కేవలం కుటుంబ సైజులో వస్తున్న మార్పు కాదు. ఇది మన సామాజిక భద్రతా వ్యవస్థలను, ముఖ్యంగా వృద్ధుల సంరక్షణను, అలాగే ఆర్థిక పరస్పర ఆధారపడటాన్ని కూడా ప్రభావితం చేసే ఒక పెద్ద మార్పు. కాబట్టి మనం ఆలోచించాల్సిన చివరి ప్రశ్న ఇదే: ఈ మార్పు వల్ల కలిగే మంచి చెడులు ఏంటి? ఉమ్మడి కుటుంబమిచ్చే సామూహిక భద్రత, బంధాలు ముఖ్యమా? లేక చిన్న కుటుంబమిచ్చే వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్ర్యం ముఖ్యమా? ఒకదానిలో ఉన్న బలాలేంటి, మరొక దానిలోని బలహీనతలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం బహుశా మనందరి అనుభవాల్లో, మన సమాజ భవిష్యత్తులోనే ఉందేమో.